కావాలంటే ఆ, ఇంకా జర క్వాలిటీ కట్టుకోవాలి క్వాలిటీ కట్టుకోవాలి. వాళ్ళది అంటే ఈ పిల్లర్స్ అనేది లేదు, ఓన్లీ గోడలే ఉన్నాయి. ఇవి మన ఫ్యూచర్ రేపు ఏమైనా వీళ్ళు ఇంకా ఎక్స్చేంజ్ బయట పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవాలంటే పిల్లర్లు వేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఈ అదనంగా 5 lakhs అనేది వీళ్ళు అదనంగా పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చే 5 lakhs లో గోడల మీద అయిపోతుంది. సో మీకు అధికారులు ఏమైనా వచ్చి మేస్త్రులకు ఏమైనా సూచనలు ఇస్తారా, మీరు ఇంతే కట్టాలి ఈ సైజు దాటద్దు? అలాంటివి ఇప్పటివరకు ఏం రాలేదు, ఏం లేదు. కాదు వాళ్ళు ఫస్ట్ ప్లాన్ ఇచ్చారు, మనకు ప్లాన్ ప్రకారం ఫాలో అవుతున్నాం మనం. మంచి క్వాలిటీ కట్టుకుంటారు అందరు ఎవరైనా తగ్గేది ఏం లేదు. ఇంకా అదనంగా డబ్బులు పెట్టుకుని. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? యాదే. మీదేనా ఇల్లు? ఎట్లుంది మరి సర్కార్ పనితీరు? రేవంత్ సర్కార్ ఎట్లుంది? ఏదో కూలిపోయి ఇళ్ళకి వచ్చింది, మనం ఆర్థికంగా లేం కాబట్టి వచ్చింది. మేము కొన్ని డబ్బులు కలిసుకొని కట్టుకుంటారు. కూలిపోయిన ఇళ్ళకే ఇచ్చారు, ఉన్న ఇళ్ళకే. దొంగతనం లంగతనం ఏం లేదు, ఎవరికేం పైసలు ఇచ్చు లేదు. అందులో పెట్టి కట్టుకున్నది ఏం లేదు కదా, రోడ్డు మీద కట్టుకుంటారు, పబ్లిక్ గా కట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చింది, పేదవానికి అందుతుంది. అయితే పేదవాళ్ళకి అందుతున్నట్టేనా? ఇక ఇప్పటి వరకు అయితే అందుతున్నట్టే, అందంది అయితే మనం ఇల్లు కట్టాం కదా. మరి కేసీఆర్ టైం డబుల్ బెడ్రూమ్ ట్రై చేయలేదా మీరు అప్పుడు? అది మాకు వద్దనుకున్నాం. అసలు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలా ఎస్సీ అన్ని కులాలుగా కల్పించిండ్రు. కొద్దిగా ఇబ్బంది ఉంటది కాబట్టి ఎవరు పోయినది ఏం లేదు. అదేదో అది డబ్బులు తీసుకొని ఇది చేస్తున్నారు. అది ఎవరు డబ్బులు తీసుకురు? లీడర్లు ఉంటారు కదా, లీడర్లు ఉంటారు. నీకు ఇల్లు ఇప్పిస్తా, దాంట్లో 25 కావాలి, 30 కావాలని. అది నడవలేదు ఇక్కడ, అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, మా మండలంలో ఇచ్చింది లేదు, పోయింది లేదు. మండలంలో రామశంకర 2 లక్షల ఇల్లు కట్టినాము, అసలు మొత్తం ఇల్లు లేని, డబుల్ బెడ్రూమ్ లేని ఊరే లేదన్నారు వాళ్ళు. లేదు ఏడే ఉన్నది. ఇప్పుడు నారాయణపురంలో 6,000 చిల్లర ఓట్లు ఉంటాయి, ఒక్కరికి చూపివాను. అదేంది మన కేసీఆర్ ఇచ్చిన ఇల్లు అంతేనా? ఒక్కరికి చూపివాను. డబుల్ బెడ్రూమ్ నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఏమన్నా పంటలకి? ఇక రాలే మిషన్ భగీరథ వాటర్ అంతే, తాగడానికి వచ్చినాయి కానీ పంటలకి ఏం రాలేదు. తాగడానికి అయితే నీళ్ళు మాత్రం ఇంటింటికి అందించిండు, దానికి ఒప్పుకోవచ్చు. పంటలకి ఏం అందలే, మాకు పంటలకు కాలువలే లేదు ఇక్కడ. అంతేనా? మాకున్న కాలువలకు చేయనికే లేదు. బంగారు తెలంగాణ చేసినాం, 1 కోటి ఎకరాలు వండి. మాకేమైనా హైదరాబాద్ ముసలీలు తాగాల తప్పితే ఏం లేదు. అంతేనా? వచ్చాడు వస్తే హైదరాబాద్ ముసలీలు గాలిలే, మిగతాది ఏం అవకాశం లేదు. మరి హరీష్ రావు ఏడా మీటింగ్లు పెట్టినా మొత్తం కాళేశ్వరం నీళ్ళు మీకే వచ్చినాయి ఫస్ట్ అని చెప్పుకుంటూ పోయిన అందరికి. అలా ఏరియాలో చెప్పుకుంటున్నాడు, వచ్చిన సైడే ఉన్నాడు. ఇక్కడ వచ్చి చెప్తే నడుస్తుంది. ఎట్లుంది మళ్ళా వచ్చేటట్టుందా? మళ్ళీ కాంగ్రెస్ వస్తుందంట? చెప్పలేము అది. ఈయన మళ్ళా కట్టుకునే దాని మీద